బ్రహ్మదేవుడు మరి ఎప్పుడైతే శంకరుడైనా మరి అటువంటి సంగయ్యనైనా సంగయ్య ముగ్గురు పెద్దల దగ్గరికి ఎట్లా వస్తున్నాడు? స్వామి రామ 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 హరియ రామ 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 హరియ రామ రామ రామ. సంగన్న ఎల్లినాడు ముగ్గురు పెద్దలకి సంగన్న ఎల్లినాడు. హరికృష్ణ వాసుదేవ వాళ్ళ ఏమయ్యా పెద్దలారా మా వద్ద ఏమి మీకు తప్పు ఉన్నదయ్యా? మా అన్న వల్లన్న మరి రాజ్యమందినటువంటి పంచేడు దానవందన తప్పు ఉన్నదా? మా కచ్చేరి అంత తప్పు ఉందా? మరి ఎప్పుడైతే మన రాజ్యమంద తప్పు ఉందా తోలుకొని రమ్మన్నాడు అని చెప్పి ఎప్పుడైతే అటువంటి ముగ్గురు పెద్దలైనా మల్లన్న దగ్గరికి తోలుకొని వస్తున్నాడు. స్వామి మల్లయ్య వీడికి మనం జోడుకు సంగీతం. నువ్వు రాజ్యం మీద కూర్చొని మరి ఎప్పుడైతే రాజ్యదేశం అటువంటి అడిగిన వారికి అంతేదానం అడిగిన వారికి అంతేదానం దానం ధరం తగ్గి వచ్చి పెడుతున్నావు. వీడికి మానమైంది కూడా మల్లయ్య వీళ్ళు బట్టి బోలు తిరిగినవా తండ్రి వీళ్ళు బట్టి బోలు తిరిగినవా తండ్రి భాష కంకణం కట్టినవా తండ్రి. వాళ్ళటువంటి పంట చెల్లకి వెళ్ళిపోతే 12 గణపతి ఎప్పుడైతే 12 అటువంటి ఎరికన 12వ దూరం పారిపోతున్నాయి. నా యొక్కనైనా మరి ఎప్పుడే శివదేవి లగ్గమైన ఏడు వంటి భోజనం నష్టబాసు అంటే కంటే కట్టినవా మల్లయ్యా? నాతోటి బావు రాదు మల్లయ్యా. సీటెక్కి అటువంటి మరి ఎప్పుడైతే రాశి కొలవరాదు, రాశికి ముద్ర వేయరాదు, ఇవన్నీ ఉంటాయి. నాయనా మల్లన్న కూసున్న కచ్చిరి కుప్పును దింకి గిద గిద ఉరుకొచ్చి 2 వేల ప్రాధాన్యత దండమన్నాడు. మీరు చెప్పిన మాటలన్నీ అబద్ధము నిజము. పెళ్ళన్నది ఏందో నాకు తెలియదు, మరి ఒక్క పచ్చని పందిరి అన్నది తెలియదు, మరి ఏలు బట్టి పూలు తిరిగింది నాకు తెలియదు. రాజ్యమే తేలిక నాకు దేశమే తేలిక, దానము చేసేది ఎరిక పోనైనా పట్టిన దానము ఇడవలేదు రాంగా పూల జంగాలకు సంగాలకి అరికాత చెప్పేటి అయ్యాలకు దానమంట చేసిన చేతనేని ఎడుమా చేత తప్పుకు పట్టిన నేను కుడి చేతులు అబట దానమేసిన ఈ పెళ్లి నాకు తెలియదు. పెళ్ళంటే ఎర్రగుంటుందా పచ్చగుంటుందా తెల్లగుంటుందా తీయగుంటుందా నల్లగుంటుందా? వీడికి మనం జోడుకు సంగీతం అంటే ఏలు బట్టి పోల్తిరుడు అంటే శివదేవి లగ్గం అంటే మరి ఎప్పుడైతే బాల తెచ్చుకొని శివదేవి లగ్నం ఆడాలి. శివపార్వతులు ఎట్లనో కళ్యాణం అంటే కళ్యాణం ఆడాలి. ఈ భూమి మీద ఆడమి ఎందరూ పెళ్లిళ్ళు చేసుకొని చూస్తలేవా మల్లన్న? ఎందరు లగ్గాలు చేసుకొని చూస్తలేవా మల్లన్న? నీవు కూడా కణంగా లగ్గమాడాలి స్వామి. అంత వరదాగా నీ చేతి అర్పణ పట్టడం. నువ్వు పెంచిన దానమంతా పేరెట్ల వేసినట్టు, చేసిన దానమంతా పోయే గంగల వారేసినట్టు, పంట చేళ్ళకెళ్ళి నువ్వు పోతే 12 నామలు పారిపోతుండ గణపతి. సిటీకి సాటుపోయి రాదు మూర్ఖుడు అని అన్నాడు. చేతి దండం నేను ఒప్పవు నీవు లగ్గం ఆడినాక ఏనాడు వీళ్ళకు 2 చేతులు అంటారు, 4 చేతులు దానం ఏమన్నారు వాళ్ళు. అయ్యలారా 4 నీ భార్య 2 చేతులు, నీ 2 చేతులు 4 చేతులు దానం ఏమన్నారు. లగ్గం చేసుకొని వచ్చేదాకా మేము తిరుపతి తీరంగా మోనంది మానంది కాశీ తీరుస్తాము నాడు మీతో దానం పడతామని చెప్పిరట. వచ్చిన పెద్దలు గొప్పన మాయమైపోయింది. తమ్ముడా సంగయ్య, తమ్ముడా సంగయ్య, ఎంత ఎత్తువైతిరా నా తమ్ముడా. సంసారం సంసారం
ఇళ్ళల్లో వేసినట్టు బెదమారా రవయ్య నాయత మీనా తమ్ముడా మిద్దరి మేడాలు ఉండి ఎందుకురా భార్య లేని బతుకు ఎందుకు మనకు వచ్చిన పెద్దలు పెళ్లి మీద ప్రేమలి లక మీద బుద్ధులల్లా ఎప్పిరి తమ్మి తమ్ముడా సంగయ్య ఈ రాజ్యం ఉండేందుకు దేశం ఉన్నందుకు ఈడికి మనం చూడు సంగీతం అర్థం కావాలన్నాడు పర్లే తమ్ముడా మరి ఒక్క ఏనాడు మన తల్లి నీలమ్మ 12 ఏళ్ళు ఏనాడు పాలిస్తాదిన తల్లి 9 నెలలు ఒక్క గర్భమందు పోసిన తల్లి తల్లిదండ్రి మాట మితి మీరవద్దు తమ్ముడా కచ్చేరి బతక చేసి ఎక్కడ సభవారం అక్కడ వెళ్ళగొట్టు నువ్వు వెళ్ళిపోయే మాలకు నువ్వు వెళ్ళిపోయిన వడ్డదానికి అమ్మా నీలమ్మ ఇంటికి సీమతల్ల మాలకు నేను పోతా అని ఇక్కడ కచ్చేరి బరక చేసిండ్రు సంగన్న పట్టుపోయిండు నీలమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని మరి 10 మల్లన్న ఎల్లనే మల్లయ్య సమి పర్వతాల ఈశ్వరుడే ఎల్లనే మల్లన్న దేవుడు దిగా మల్లన్న వచ్చిన తల్లి ఎందుకు కట్టుకొని మరి నాడు వెళ్ళిందాలు చెల్లవలాహం వేసుకొని బంగారి పాకలు పదాలు వేసుకొని మల్లన్న పోతుండు దేవుడే కూర్చొని అనుకుంటే ఏనాడు కుదిరిచి కట్టిన కుమ్మరు వాడలు చాలు పోసి కట్టిన చాలా వాడలు దాటి మరి బ్రాహ్మణుల వాడలు దాటి రామా హతిగా మల్లన్న వస్తుంటే మండపాలు ఏం చేస్తున్నాయి మరి ఏనాడు శ్రీవతల్ల మాలకు మల్లన్న వస్తుడు మల్లయ్యా పక్కన 10 మంది దాసికాంతలైన బంగారు తులవార మీద అమ్మవారు ఉయ్యాలమ్మ సినిమద్రల్ల మాల మీద మాలు మీద సినిమద్రల్ల మాలు లోపల 7 మంది పక్కన 10 మంది పెట్టుకొని అమ్మవారు బంగారు తులవార మీద ఉయ్యాలు ఊగుతున్నదమ్మో ఎవరో వచ్చింది చూసేద్దాం నా కొడుకు అటువంటి ఏళ్ళగాని ఏళ్ళ వస్తుందని చెప్పి మరి అటువంటి ఎనకనైనా కొడుకు మల్లయ్య వచ్చిందని చెప్పి ఎప్పుడే చెప్పిండ్రో అమ్మవారు నీలమ్మ నా తల్లి నీలమ్మ చెమ్మతోడు ఉత్కాలు చేదుమంగళాన్ని పట్టింది మళ్ళీ నా కొడుకు మల్లయ్య ఏళ్ళగాని ఏళ్ళ పరిపొన్న 6 వేడకొచ్చినమ్మో నా కొడుకు మల్లయ్యని ఎదుర్కొని వస్తామని చెప్పి చెబుతోడు ఉత్కాలు చేదమంగళాలు పట్టింది దేవి అమ్మవారు నీలమ్మ దేవి అమ్మవారు నీలమ్మ దేవి తల్లి కూడా మల్లయ్య
తోడు కాలు చేత వందలాలు పట్టుకుని నా కొడుకు వల్ల ఎలా వచ్చినా కాదని పట్టుకుని కట్టుకోని వచ్చిన లేదని పట్టుకుని లేకపోని వచ్చినా మరి నా కొడుకు మళ్ళీ ఏడుకుంటూ అంటుంది నేలమ్మా తల్లి మోగాల దర్వాజనే ముందుగా తల్లి దాటినా ఒక్కొక్క దర్వాజ ఒక్కొక్క దాట పట్టే నీలమ్మా నాకు కాలిపోరు వంశాలు కప్పడం ఎందుకు ఓ ఏళ్ళ వచ్చి ఒకటే చాలు నా కొడుకు మళ్ళీ అల్లగాని ఎల్ల వచ్చిన చెప్పి గంటల దర్వాజ గంటల దాటి ఊగల దర్వాజ ముందుగా దాటిన నీలమ్మా అమ్మవారు నీలమ్మదేవి ఏడేడు దర్వాజలమ్మ ఏడేడు దర్వాజల దాటి ఇక్కడ దర్వాజ దగ్గరికి మల్లయ్య దగ్గర ఏడు వచ్చిన నీలమ్మ మల్లికాని స్వామి దగ్గర ఇక్కడ దర్వాజ దగ్గర ఏడు వచ్చి ఎడుగుకున్న నివ్వాలి గుడికి తీసి గుడుకున్న నివ్వాలి ఎడవ తీసి కన్న కొడుక కనకనక మల్లయ్యరావు ఎంత ఎన్ని ఉన్నదని ఎన్ని వేళలు ఉన్నాయని చెప్పి అడగవారు నీ కడుపులో ఉండినా కొన్న కుమారులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు కొడుకు నా కొడుక మల్లయ్య కొడుకును ఏడుకోని మేడల నింపినాది దేవి కొడుక దివరాదు మల్లయ్య హెల్మెట్ మౌడోలే అక్కడ చిన్నమైన మోము తెప్పినావల్లోలే దేవసేన తప్పినవు ముదగొట్ట మౌడోలే ముందు చిన్నమైనవు మల్లు